జీవితాన మరువాని మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట, యేసు మాట, యేసు మాట. యేసయ్య మాట. ఇది ఎవరి మాట? మానవుని మాటలు కాదండి. అందుకే ఇది యేసయ్య మాట అని మనము వినాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? నాకు చూశాను. వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అది క్రీస్తు మాటనే కలుగుతుంది. వేయబడతాయి మాట్లాడితే కలగదు విశ్వాసం. ముసలమ్మ ముచ్చట్ల కూర్చొని ఉదయకాలం నుంచి కొంతమంది మాట్లాడతారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడతారు. దానికి ఏ సమయం ఉండదు. కానీ దేవుని సమయానికి వచ్చేళ్ళకి అంతే. ఇవి మాట్లాడితే కాదు విశ్వాసం కదక్క. ఏం మాట్లాడాలి? దేవుని యేసయ్య మాటలు మాట్లాడితే విశ్వాసం కలుగుతుంది. అవి వింటే కలుగుతుంది, కానీ వేరే వింటే కలగదు. అందుకే చెవులు గలవాడు వినును గాక అన్నారు బైబిల్లో. చెవులు, మరి చెవులే లేకుండా ఎవరైనా ఉన్నారా? అందరికీ చెవులు ఉన్నాయి. అందుకే చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? వినడానికి. కానీ ఒక అతను అన్నాడంట, 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే ఒక అతను అన్నాడంట, ఒక చెవితో వింటాను బ్రదర్, ఒక చెవితో వదిలేస్తానంట. ఏముండదంట అందులో, ఏమి వదిలేయటానికి అమ్మ. కానీ యేసయ్య మీరు వాక్యాలు చూడండి, ఎప్పుడు చెప్పినా చెవులు గలవాడు వినాలంటే మీరు మన కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వింటే ధన్యురాలు. అందుకే చదివినా ధన్యుడు అన్నారు, విన్నా ధన్యుడు, గైకొంటే మరి అంటే మరీ ధన్యులంటే. ధన్యులంటే ఎవరో తెలుసా? ఆశీర్వదించబడిన వారే. ధన్యులంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని ఉంది. మరి ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే ఏం చేయాలా? వినాలి మంచిగా. వినుట ద్వారా విశ్వాసము. ఇది యేసయ్య మాట, మనుషులు చెప్పేది కాదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇక్కడ 2 కూడా కొరింథీ పత్రికలో చూశారు. మళ్ళీ మనమే విమర్శించుకునే నేడల తీర్పు మళ్ళీ మనమే చూడాలా. నీ తోటి సహోదరుని చూడొద్దు, సహోదరుని చూడొద్దు. నిన్ను నువ్వు చూసుకోవాలా. ఎలాగుందా నా హృదయం దేవుని ఎడలా? యథార్థంగా ఉందా? మంచిది, పాలు పొందాలా. లేకపోతే తప్పులు ఏమైనా ఉంటే యథార్థంగా ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట కాదు, దేవుని ఎదుట ఒప్పుకొని యథార్థంగా పొందితే దీవించబడతావు ఏమో. అలాగా అందుకే 11:31లో అయితే మళ్ళీ మనమే తీర్పు పొందకపోదు. జడ్జిమెంట్ ఉంది. ఆ తీర్పు పొందితే లోకంతో పాటు శిక్ష విధి కలగకుండా ప్రభు చేత శిక్షించబడుచున్నాం. మరి నీకు శిక్ష కావాలా? నీకు ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే ఆ శిక్ష తప్పించబడాలి. అందుకే యోహాను సువార్త 5:24, యోహాను సువార్త 5:24 ఆ తీర్పును గురించి ఒక మాట చెప్పారు అక్కడ. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. ఎంత ధన్యులండి. తీర్పు అనేది ఉందంటున్నాం. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. కాబట్టి యోహాను సువార్త ఎక్కడుంటది? కొంతమందికి తెలియదు. ఎక్కడుందండి బైబిల్లో? ఇక్కడ చూస్తారు మొదట కొంతమంది. అసలు పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియాలా కదా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? యోహాను సువార్త ఎక్కడుంది? పాత నిబంధన కదా. కొత్త నిబంధన. మరి కొంతమంది పాత నిబంధన చెప్తున్నారు. యోహాను సువార్త, యోహాను ప్రకటన కదా అంటే రాశాడు ఆయన. 5 రాశాడు యోహాను. 5:24 అన్నాం. యోహాను సువార్త ఎక్కడ? కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 84. కాబట్టి 84 తీస్తే నీకు అర్థం అవుతుంది. 84లో 25వ వచనంలో చూడండి,
24 నా మాట ఎవరి మాట వినాలి? అంటే యేసయ్య మాట. నా అంటే నా అని మనది కాదు. యేసు మాట విని ఆయన పంపిన వారి అని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అర్థమైందా? నిత్య జీవం అంటే ఏంటి? పరలోకమే. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి మరణం తప్పించబడుతుంది, జీవంలోనికి దాటించాడంట. ఎంత ధనిలా. కాబట్టి మరణము నీకు. ఇది క్రైస్తవ జీవితానికి ఉన్న నిరీక్షణ. అర్థమైందక్క? విశ్వాసం ఉంచడం ద్వారా సమాధానం వచ్చింది. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డామని సమాధానం ఇచ్చాడు ఆయన యందు. ఇప్పుడు నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? అది జీవముతో కూడినది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. అది స్వాస్థ్యం అంటే ఆస్తి అనమాట. ఇప్పుడు నీ ఆస్తులు పిల్లలకు ఇస్తావా లేదా? చెప్పాలా? లేక నీకున్నంత ఆస్తి ఎవరికి పోద్ది? నీ పిల్లలకే. ఇప్పుడు మనం ఆయన పిల్లలమైనాం, మరి ఆయనంతా మనకే కదా. అందుకనే ఆయన మన తండ్రి అయినప్పుడు ఆ ఆస్తి అంతా, ఆ స్వాస్థ్యం, అందుకని అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆ స్వాస్థ్యానికి వరకు జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు క్రైస్తవ జీవితానికి. ఏంటంటే మనం చనిపోయినా బ్రతుకుతాం. ఆయన బతికాడు కదా. క్రైస్తవ జీవితం ఉన్న నిరీక్షణ ఏంటి? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, మూడే. ప్రేమ ద్వారా కల్వరి సిలువలో ఆయన మనకు నిత్యజీవం, పరలోక రాజ్యం ఇచ్చాడు ప్రాణం పెట్టి. రెండోది విశ్వాసం ఉంచుడు ద్వారా సమాధానం ఇచ్చినాడు. ఈ లోకాన్ని జయించడానికి విశ్వాసం కావాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ 3 ఉన్నాయి. వీటి లోకాన్ని జయించడానికి విశ్వాసం కావాలి, లేకపోతే జయించలేదు. మరి నిరీక్షణ ఎందుకు? అక్షయమైన, నిర్మలమైన, వాడబారిని ఆ పరలోక స్వాస్థ్యాన్ని నాకు ఇస్తాడు. నేను చనిపోయినా బ్రతుకుతాను. అందుకే పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడు. అంటే నీకు మరణం లేదు. జీవితకాలం అంతా కొంతమందికి మరణం అంటే భయమే. ఎప్పుడు చస్తావు, ఎప్పుడు చస్తావు. కానీ బైబిల్ యేసుని నమ్మిన వారికి అంటారు, ఆయన సాతాను తనలో చేతికంగా చేతకొట్టి మరణ భయాన్ని తీసివేశాడు ఆయన. ఎక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. ఏ భయం ఉండే నీకు? ఆ మరణ భయాన్ని ముందు తొలగించుకో. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో ఎందుకయ్యాడు? రక్త మాంసాల్లో పాలివాడు. జీవితకాలం అంతా అక్కడ రాశారు 2:14లో. ఏమని? ఆ పిల్లలు రక్త మాంసములు. రక్తము, మాంసము. మనకు రక్తం ఉంది, శరీరం ఉంది, ప్రాణము, ఆత్మ, దేహాలు 3 ఉన్నాయి. ఈ పిల్లలు రక్తము, మాంసములు గలవారిని, ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. అపవాది అంటే సైతానును నశింపజేయటానికి, మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు విడిపించుటకు కూడా ఆయన రక్త మాంసాల్లో. అది జీవితకాలం అంతా మరణ భయమే మనకు. అందుకే ఆ మరణ భయాన్ని తీసివేయడానికి ఆ దేవాది దేవుడైన ప్రభు లోకాన్ని వదిలేసి కన్యక గర్భం 30 ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ లోకములో జన్మించాడు. కన్యక గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా అలా జన్మించడం ద్వారా సర్వ మానవాళికి విమోచన కలిగింది. అందుకే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందాక చూశాం, ధనవంతులను, ఐశ్వర్యవంతులను చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన. ఇప్పుడు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన విడిపించడానికి ఆయన దేవుడు మహిమను వదిలేసిన 60వ తారీఖు ఈ లోకానికి. మరి ఆయన యందు విశ్వాసం. అది అందుకని ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆయన మాట వినడం ద్వారా నీకు శ్రేష్టం. నా మాట విని నన్ను పంపిన నిత్య జీవము అంటే పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఆ శిక్ష తప్పించబడదు. వాడు మరణము నుండి జీవములోనికి దాటించాడు. అమరణ భయాన్ని తీసివేసినాడు. మనకు శిక్ష లేదు. నా పేరు జీవ గ్రంథములో ఉంది అనే నిరీక్షణ ఉందా నీకు? ఉన్నవారు చేయొద్దండి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. నాకు మరణ భయం తీసివేశాడు. అలా ధైర్యం. ఎందుకంటే వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం, నేను సొంతంగా చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ ఎవరి పేరైనను చూడండి, మరి ఎవరి పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. ప్రకటన 20:15 ఉంది. మరి నీ పేరు ఉందా అంటున్నా జీవగ్రంథంలో. ఆయన గ్రంథాలు చూస్తాడు. తీర్పు జరిగేటప్పుడు గ్రంథాలు విప్పబడతాయి, జీవగ్రంథం విప్పబడుతుంది, వేరొక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథం విప్పేటప్పుడు పేరుందా? ఉంటే వెళ్తావు, లేకపోతే అందుకని నీ పేరు ఉందా అంటున్నాను. నీ పేరు లేకపోతే ఇప్పుడైనా నీ పేరు రాసుకో పరలోక రాజ్యములో. మనుషులకి ఎవరికి చెప్పొద్దు. నీ హృదయము, నీ రాత హృదయం, ప్రవ్వా నేను పాపిని తండ్రి, నా పేరు కూడా జీవగ్రంథంలో నీ యందు విశ్వాసం ఉంచుచున్నా, నా పాపాలు కడిగాయని నీ హృదయంలో అడుగు. ఎవరికి చెప్పొద్దు. అందుకే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ లోపలేముందో తెలుసు, బయట ఏముందో తెలుసు. ఆయన తెలుసా అండి? మన హృదయంలో నాకు తెలియకపోవచ్చు నీ హృదయము, కానీ ఆయన చూస్తున్నాడు. ప్రతి చోట చూస్తాడు ఆయన. నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, పొలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. చెడ్డవారిని మంచివారిని ఆయన. అందుకే నువ్వు మంచి చేస్తున్నావా, ఈ దేహంతో చెడ్డ చేస్తున్నావా, ఆయన తీర్పు అనేది ఉంది. కాబట్టి ప్రియులారా, అలాంటి తీర్పు తప్పించుకోవాలంటే ఎప్పుడు మరి ఆయన రాకడ కొరకు సూచనలు ఉన్నాయి కొన్ని. అది ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? ప్రకటన ఇందాక చదివింది 2:5 ఎప్పుడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2:10 ఎప్పుడు జరుగుతుంది? కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిమైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు. కాబట్టి ఈ దేహంతో జరిగించిన క్రియలు మంచి గాని చెడ్డ రెండు తీర్పులోకి వస్తాయి. నువ్వు మంచి చేస్తే మంచి బడా మంచిగా చేసేవమ్మా, బసవాపూర్లో ఉండే సేవ రా పరలోక రాజ్యంలో ప్రవేశించంటారు. లేకపోతే చి సోమరమైన ఇప్పటికే ఒకతనికి 5 తలాంతులు ఇస్తే 5 డబల్ చేశాడు మత్తయి సువార్తలో. బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, గుడ్ సర్వెంట్ అంట. బడా మరి 2, 4 చేశాడు. ఒకతనికి 5 ఇస్తే 10 చేశాడు. 2 ఇచ్చిన వాడికి 4 చేశాడు. 1 ఇచ్చిన వాడు భూమిలో దాచిపెట్టాడంట. చి సామరమైన అంటే చూడండి, భయపడ్డాడు. మరి నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన వరం నువ్వేం చేస్తున్నావు? సోమరితనంగా ఉన్నావా, మంచితనంగా ఉన్నామా? మనకిచ్చిన తలాంతులు, వరాలు దేవుని పైన ఖర్చు పెట్టాలి. అర్థమైంది? అక్కడ లెక్క అడుగుతాడు ఆయన. అందుకే న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరికి ఆయన నువ్వేం చేసినావు, నీకు అప్పగించిన పనిలో ఈ దేహంతో మంచి చేసినావా, ఒక లెక్క అడుగుతాడు. అర్థమైందక్క? 12:36 ఏమి లెక్క? మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ సమయమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందువు. చూడండి, ఎవరు చెప్పకూడదు సాక్ష్యం. నీ గురించి ఎవరు చెప్పరు. ఇక్కడ ఏముంది? నీ మాటను బట్టే. నువ్వు అపరాధివా, మంచోడివా, చెడ్డోడివా, నీ మాటను బట్టే తీర్పు ఉండదు అంటాడా. ఎందుకు? నీ మాట నువ్వు ఇంట్లో ఉంటే ఎవరు వింటారు? మరి వాళ్ళంటాయి. అందుకే వాళ్ళకి చెవులు ఉంటాయంట, జాగ్రత్త. వాళ్ళకి ఏముంటాయి? చెవులు ఉంటాయి. నా చెప్పా, మనం చెప్పింది అట్ట నువ్వు రహస్యంగా పాటుపడతావు, మిద్దెల మీద ప్రకటించబడుతుంది. నువ్వెవరు ఇంటలేదు అనుకుంటావు, దేవుడికి అది నువ్వు రహస్యం అనుకుంటావు, అది మిద్దెల మీద ప్రకటిస్తాడు. అందుకే దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 36లో, నేను మీతో చెప్పిన మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టే అపరాధివని ఎవరు చెప్పవసల్లా. నీ మాటే చెప్తుంది, నీ పలుకే చెప్తుంది. నీ మాటను బట్టే నువ్వు తీర్పు ఉంటుంది నీకు. అక్కడ నువ్వు అబద్ధం ఆడుతున్నావా,
నువ్వు మంచితనంగా ఉన్నావా, యథార్థంగా ఉన్నారా, నీ హృదయం ఎలాగున్నది అనేది దేవునికి దూరంగా ఉన్నదా, దగ్గరగా ఉన్నదా, కఠినంగా ఉన్నదా అని నీ మాట బట్టే అది వేరే వాళ్ళు చెప్పవసరం లేదు. అది విమర్శ దినమున నీ మాటను బట్టే తీర్పు. అందుకే ప్రతి వాడు మనలో, రోమీయులకు రాసిన పత్రిక 14:17 అక్కడ కూడా చూడండి ఏమి తీర్పు ఉంది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 14 నా సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను కానీ నీ భోజనం చేత పాడు చేయకుము. 14 14:10 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు. కాబట్టి అని వ్రాయబడింది. మనలో ప్రతి వాడు తన గురించి తాను దేవునికి లెక్క చెప్పాలా. తన గురించి, నీ గురించి నువ్వు లెక్క చెప్పాలా, నా గురించి నేను. ఈ దేహంతో జరిగించిన క్రియలు మంచి కానీ చెడ్డ కానీ, గుడ్ కానీ బ్యాడ్ కానీ, చెడు మంచి రెండూ లెక్కలోకి వస్తాయి. ఆయన వచ్చినప్పుడు ఆ జడ్జి మీద ఉండి. అందుకే ప్రియులారా, మరి ఆ రాకడ సమయంలో ఏం జరుగుతాయి? రాకడ సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని జరగాలి అన్న. ఏం జరగాలి? మొట్టమొదట యూదులు తిరిగి స్వదేశానికి రావాలి. యూదులందరూ స్వదేశానికి రావాలి. ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. గాజా హమాస్ ఇప్పుడు ఆపేశాడు, ట్రంప్ ఆపేశాడు. చాలా మంది బందీలు చనిపోయినారు. 2 సంవత్సరాలు జరుగుతుంది. గాజా, హిజ్బుల్లా, ఒమాన్, ఇక్కడ ఇరాన్, అంటే ఇజ్రాయెల్, ఆ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద. అందుకే చూడండి, ఇజ్రాయెల్ దేశం చిన్నది, 1 కోటి కంటే 90 లక్షలు ఉంటుందంట. దాదాపు హైదరాబాద్లో ఉన్నంత జనము కంటే తక్కువ, ఇంకా తక్కువే. 90 లక్షలు అంటే ఎంత? తోటి కూడా లేరు. మరి అలాంటి వారు దేశాలు ఎలా విజయం పొందుతున్నారు? అందుకే ఏ దేశంలో ఉన్నాం, గుంటూరులో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, మన భారతదేశంలో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాల నుంచి 12 తిరిగి ఎప్పుడు రాకడ వస్తుందంటే ఇజ్రాయేల్ అందరూ తన దేశానికి రావాలి. ఇదొక సూచన, ఇది నెరవేరాలి. రండి రండి అనే పాటలో ఉంటుంది ఒక మాట, కరువు రణము చూసి కలుగదు, కరువు రణము మరణము చూచి కలుగదు మరు మనసు. కరువు రణము మరణము చూచి కలుగదు మరు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు యోధులు తిరిగి వాదుచున్నారు, యోధులు తిరిగి మరో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువార ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మను. ఆయన పిలుస్తున్నాడు, రండి రండి ప్రయాసపడి భారము సమం నా యొద్దకు ఆయన పిలుస్తున్నారు. ఎవరైతే వచ్చి మారు మనసు పొందుతారో వారికి నిత్య జీవం, వారికి పరలోక రాజ్యం. వినని వారికి నరకం. నువ్వు విన్నా వినకపోయినా. అర్థమైందక్క? అలాంటిది. అందుకే ఎప్పుడు నెరవేరుతాయి రాకడ కంటే, ఇజ్రాయేలీయులు అందరూ ఆ ప్రవచనం సంపూర్ణం అవ్వాలంటే తిరిగి స్వదేశానికి ఆ 12 గోత్రాల ప్రజలు అక్కడకు చెదిరిన యూదులు స్వదేశానికి వచ్చుట ఒక సూచన. చెదిరిపోయారు ఆ దేశాలన్నీ. అక్కడికి వచ్చింది మొట్టమొదట నెరవేరాలి. రెండోది
దేవాలయం కట్టబడాలి. ఈ పడిన దేవాలయం ఉంది కదా, మత్తయి సువార్తలు 24లో ఉంటది. ఏది చూడండి, మత్తయి సువార్త 24. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడంలో ఆయనకు చూపించి, అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదొరయబడి అని మీతో నిశ్చయముగా. అంటే ఈ దేవాలయం పడకూడదు, ఈ రాయి అంతా పడగొట్టబడుతుందండి. అంటే దేవాలయాన్ని పడగొట్టారు. ఇప్పటికి నెమ్మకద్ద 2 సార్లు అయిపోయింది. అందులో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు సొలొమోను కట్టిన దేవాలయం. కాబట్టి 3వసారి ఇప్పుడు ఆ దేవాలయం అక్కడ కట్టబడాలి. తర్వాత 3వది చూడండి, 24:3. కూర్చుండనప్పుడు ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తి సూచనలు ఏమని చెప్పగా, ఎవడును మోసపరచకుండా చూసుకొనడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురను. చూడండి, అంత్యక్రీస్తు అనేకులు వస్తారంట, నేనే క్రీస్తుని అంటారు. కొంతమంది వెళ్తారా మా తప్పుడు బోధలు వింటారు. అనేకులు నేనే అంత్యక్రీస్తు అనమాట, క్రీస్తు విరోధి, ధర్మ విరుద్ధ పురుషుడు వస్తాడు. అది బయటపడాలి. రాకడకు రావాలంటే ఆడు కూడా బయటపడాలి. 2వది. 3వది సూచనలు కూడా ఆయన చెప్పాడు. భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఒకరి మీదకి ఒకరికి వెళ్తారు, చంపుకుంటా. అంటే ఇవన్నీ యుద్ధాలు భూకంపాలు ఇప్పుడు జరుగుతున్నాయి కదక్క. ఒకరు మోసపరుస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు మోసపోతున్నావంటే సూచన కదా, గుర్తు. నువ్వు అనేకుల చేత మోసపరచబడుతున్నావు అంటే ఇక్కడ రాశాడు చూడండి, మీరు అనేకుల చేత మోసపరచబడుదురు. యేసు వార్త 4వ వచనం, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా అనేకులు నా పేరు నేనా అంటే మోసపరుస్తానంట. నువ్వు మోసపోతున్నావంటే ఇది రాకడకు సూచన. సూచనలు నెరవేరాలి. ఇవన్నీ అర్థమైందక్క. ఏమేమి నెరవేరాలా? యూదులు స్వదేశానికి రావాలి, ఇశ్రాయేల్ అందరూ. 2వది దేవాలయము కట్టబడాలి. 3వది సూచనలన్నీ జరగాలి. 4 అంత్యక్రీస్తు కూడా బయటపరచబడాలి. అంత్యక్రీస్తు తెలుపుతాడు. 4 చూడండి, మొదటి యోహాను పత్రిక అక్కడ ఉంది 2:18. ఈ అంత్యక్రీస్తు కూడా తెలియబడాలని. 2:18, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని. చూడండి, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు. ఇది కడవరి గడియ అని దాని చేత. కడవరి గడియ అంటే అంత్యదినము. క్రీస్తు విరోధులు బయలుదేరారు, అనేకులు బయలుదేరారంట. దేనివల్ల తెలుస్తుంది? రాకడకు సూచన. అందుకే ధర్మ విరుద్ధ పురుషుడు అంటాడు దశలోనిక 2వ అధ్యాయంలో. అంటే ధర్మ విరుద్ధ పురుషుడన్నా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ బయటపడాలి. అందుకే అబద్ధ ప్రవక్త ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాడు. అంత్యక్రీస్తు నేనే క్రీస్తునని పరిపాలిస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ ఏమవ్వాలి? ఎప్పుడు వస్తాడంటే ఇశ్రాయేలులు తిరిగి స్వదేశానికి రావాలి, దేవాలయము 2 సార్లు, ఇప్పుడు 3వసారి కట్టబడాలి. 3వది సూచనలన్నీ జరగాలి. 4 అంత్యక్రీస్తు బయటపడాలి. ఇంకొకటి చూడండి, పేతురు రాసిన పత్రిక. అంటే ఇవన్నీ సూచనలు జరిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ తెలిస్తే నీకు వాక్యంలో రాసిని ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలిసిపోతాయి, తెలియాలి. అందుకే జ్ఞానము కలిగి బైబుల్ చదవాలి అనుదినము. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అమ్మ, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు
ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు. ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల అందరూ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అక్కడ రాశారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్న ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడను నశింపక నిశ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు కృపాకాలమే. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు అంటే అందరూ అంతటా మారు మనసు పొందలేక ఎంతమంది కోట్ల మంది ఉన్నారు నశించిపోతున్నారు. ఏమ్మా మనం ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? ఎంతమంది లేరు? ఓ మస్తు మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ నరకానికి పోవటం ఇష్టం లేక అందరూ అంతటా అందుకు ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆలస్యం అవడానికి ఇదొక ఈ 5 నెరవేరాలి. అర్థమైందక్క? ఈ 5 నెరవేరితే ఆ రోజు ఇప్పుడు తీర్పు కూడా జడ్జిమెంట్ జరుగుతుంది. ఇది రహస్య జడ్జిమెంట్ ఎప్పుడు? ఇప్పుడు మనం చదివింది ప్రకటన గ్రంథం ఇదే 2 కొరింథీ 5:10 ఇది ఎప్పుడు జరుగుతుంది? 2:10 విశ్వాసులకు తీర్పు. ఇది ఎవరికి? విశ్వాసులకి ఏం తీర్పు? ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు విశ్వాసులందరూ ఎత్తబడుతుంది సంఘం. రహస్య రాకడ అంటారు. అది అర్థమైందా? ముందు ఆయన రావాలంటే 5 జరగాలి. నేను చెప్పిన 5 ఏంటది? ఇశ్రాయేలీయులు తిరిగి స్వదేశానికి రావాలి. దేవాలయము 3వ దేశాలు కట్టబడాలి. ఇశ్రాయేల్లో సూచనలన్నీ నెరవేరాలి. ఇంకా అంత్యక్రీస్తు బయటపడాలి. అడెవడో తెలియాలి, క్రీస్తు విరోధి. తర్వాత అందరూ అంతటా మారు మనసు అని ఆలస్యం ఈ 5 జరిగితే ఇప్పుడు ఆయన రాకడ కంప్లీట్ గా ఆయన వచ్చేటప్పుడు జరిగేది ఇప్పుడు మనం చదివింది. విశ్వాసులు ఎంత పడతారు? ఎవరండి? 2 కొరింథీ 5:10 చూడండి. మనం చదివింది 2 కొరింథీ 5:10. ఇది ఎప్పుడు అంటే ఆయన వస్తాడు. ఆయన రెండవసారి మొదటిసారి వచ్చాడు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టి పరలోకమును ఇప్పుడు ఉన్నాడు. రెండోసారి రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము ఎక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 22 ఎట్టొస్తాడంట ప్రభు? 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. చూడండి, ప్రతి వానికి ఒక జీతం ఉంది. నువ్వేం చేస్తానో పని నీకేమిస్తాడు? జీతం. అంటే నాట్ శాలరీ, డబ్బు కాదు. ఇది రివార్డ్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? రివార్డ్ అంటే బహుమానం, గిఫ్ట్లు ఇస్తాడు నీకు. ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది రహస్య రాకడలో. సంఘం ఎక్కడ ఉంటుంది? 7 ఏళ్ళు మధ్యాకాశానికి. దశలోనీయులకు రాసిన పత్రిక 1 దశలోనిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు. చూడండి ఎట్టొస్తాడు ఆయన? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో భూ అని బోర ఊతూ వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు. అది ఆయన అలా వచ్చినప్పుడు రాకడలో ఎవరైతే క్రీస్తునందుండి ఇప్పుడు చనిపోయినారో వాళ్ళు లెగిసేది. మనకంటే ముందు చనిపోయినారు కదా అక్క. అదే నీ శిక్షణ. అందుకే దుఃఖపడదు. క్రైస్తవ బిడ్డలైన వారికి రెండవసారి తిరిగి ఈ వాక్యం ఇక్కడ ఉంది కదా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు ఇంటి మొదట ఆ మీదట ఎదుర్కొని ఆకాశ మండలం మేఘముల మీద, ఆకాశ మండలం మేఘాల మీదకి వెళతారు సంఘం. అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. ఇది రహస్య రాకడ అంటారు. అర్థమైందక్క?
ఆయన వచ్చినప్పుడు రాకడ సమయంలో ఆ 5 నెరవేరాలి. ఇందాక నేను చెప్పిన ఈ నెరవేరినప్పుడు సంఘం ఎత్తబడుతుంటే అక్కడ బహుమానాలు. ఇది విశ్వాసులకు జరిగే తీర్పు, జడ్జిమెంటు. అర్థమైందా? విశ్వాసులకు ఏమిస్తాడు? మంచిగా నువ్వేం పరిచర్య చేసావు? శ్రమలు సహించావా? రెండో ప్రకటన గ్రంథం 2:10 ఉంటది, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం బహుమానం ఇస్తాడు. శ్రమలు సహిస్తే నీకు జీవ కిరీటం. అర్థమైందక్క? పేతురు గ్రంథంలో 4:10 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. 2వ పేతురు గ్రంథం 1:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని మహిమ, చూడండి, బహుమానం, మహిమా కిరీటం ఇస్తారు. మంచిగా పరిచర్య సేవ చేసిన వాళ్ళకి, శ్రమలు సహించిన వారికి జీవ కిరీటం. 1 తిమోతి 4:7 ప్రకారం చూస్తే విశ్వాసము కాపాడుకొని మంచి పోరాటం పోరాడితే నీతి కిరీటం ఉంది. ఈ బహుమానాలు ఎవరి వరకు? అక్కడ 7 సంవత్సరాలు నీకు నాకు బహుమానాలు ఇస్తాడు. మరి నీకే బహుమానం వస్తుంది తెలుసా నీకు? అండి, ఎత్తబడే సంఘంలో అక్కడ జరిగేటప్పుడు ఆయన అందుకే క్రీస్తునందు ఉంటే నువ్వు బాధపడొద్దు. క్రీస్తునందు ఉండి ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటి లేచేది ఎవరు? వాడే. ఆ మీదకి ఇప్పుడు సజీవులకు ఇప్పుడు వచ్చాడు అనుకో రెప్పపాట్లో, మొట్టమొదటి లేచేది మనకంటే ముందు చనిపోయిన వారు లెగుతారు. ఆ మీదకి ఇప్పుడు మనము ఆ మీద చదవండి, దశలోనిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కో ఆకాశ మండల మేఘముల మీద కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా సదాకాలం అక్కడ ఉంటాము, యుగ యుగములు. అందుకే ఆ రాజ్యములో ప్రియమైన వాళ్ళ దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు, మరణము లేదు. అందుకని అది పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలో సిద్ధం పడాలి. నీ పేరు జీవగ్రంథములో. అందుకే మరి నీ పేరు జీవగ్రంథంలో ఉందా అని అడుగుతున్నాను నేను. ఉంటే ధన్యుడం, లేకపోతే ఇప్పుడన్నా మారు మనసు పొంది ఆ యేసయ్యను హృదయంలో చేర్చుకొని నీ పేరు జీవగ్రంథంలో రాసుకో. ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారే లెగుస్తారు, లేకపోతే ఎడవబడతావు. నువ్వు ఎత్తబడదేవా లేక 2 దారులు పరలోకంలో. 2 ఒకటి పరలోకం, ఒకటి నరకం. నీకేది కావాలి? పరలోకం కావాలంటే ప్రభువుని యేసుని అంగీకరించి ఆ పరలోకంలో చేరాలకి నిత్య జీవం పొందడానికి లేపబడతాం. నరకానికి అగ్నిగుండం ఉంది, పాతాళం అగ్నిగుండం, యుగ యుగములు అక్కడ అగ్ని ఆరదు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? 2 నీ మధ్య పెట్టా. నువ్వు అంగీకరిస్తే యేసయ్యను నువ్వు అంగీకరిస్తే వెళ్తావు. కాబట్టి నువ్వు మంచి చేస్తున్నావా, చెడ్డ చేస్తున్నావు. అందుకే దేహం ఆయన వస్తాడు ఆ ఎచ్చబడేటప్పుడు. అందుకే దేవుణ్ణి నమ్మిన కొంతమందికి ఈ వచనాలు పెట్టి అక్కడ పెడతారు. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లో ఇస్తారంటే ఆయన బతికిన ఒకళ్ళు అసలు మందిరానికే రాడు. యేసయ్య అంటే ఎవరో తెలియదు. ఆ ఎరగని వాడికి ఈ వచనం పెడతారు బ్రదర్. ఏ వచనం? మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు ఎక్క. అందుకే ప్రకాశం నన్ను ఉండే, ఆయన చనిపోయినాడు మొన్న, తెలుసా? గంటల ప్రకాశం యవనస్తుల మధ్య సేవ చేస్తుండే, అన్న చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఏమండంటే ప్రకాష్ అక్క అంటే యూత్ మధ్య, యవనస్తుల మధ్య పరిచర్య చేస్తాడు. అది ప్రవీణ్ పగడాలని తెలుసు కదా, అన్నలాగే చేస్తుంటాడు సేవ. ఈయన కూడా ఆయన చంపేశారు. ఈయన ఆరోగ్యం బాగలేక చనిపోయినాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను చనిపోయినప్పుడు నా దగ్గర ఫ్లెక్సీ పెట్టొద్దు, ఫ్లెక్సీ పెట్టి క్రీస్తునందు మృతులైన మాట రాయొద్దు. ఎందుకు? ఎందుకు రాయొద్దు అంటున్నారు? ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని వారికి పెడుతున్నారట. దేవుణ్ణి ఎరగడు, మందిరానికి రారు. క్రీస్తునందు చూడండి ఆ వచనం 2 తిమోతికి రాసిన పత్రిక బహుమానాల కొరకు 4:7
పోరాడితివి, మంచి పోరాటం పోరాడుతుని, నా పరువు కాడు ముట్టించుంటిని, విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏ కిరీటం? మంచి పోరాటం పోరాడిన వారికి ఏ కిరీటం వస్తుంది? నీతి కిరీటం వస్తుంది అనమాట. అందుకే ఆయనకి నీతి కిరీటం వస్తుందని నమ్మకం ఉంది. అందుకే ఇట్లా పోరాడితే మంచి పోరాటం, నీతి కిరీటం వస్తుంది అక్క. ఇక్కడ 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడుతూ నా పరకడం పొడుచు విశ్వాసాన్ని ఇక మీదట నా కొరకు ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు నాకు మాత్రం ప్రత్యక్ష అందరికి ఇస్తాడు. మరి నువ్వు మంచి పోరాటం పోరాడిన వాళ్ళకి ఈ వాక్యం పెడితే బాగుంటది చనిపోయినప్పుడు. మరి ఆయన మందిరానికే రాడు, పోరాడాడని పెడితేటాను మరి అది అవమానం అని అందుకే పెట్టొద్దు ఫ్లెక్సీలు. ఫ్లెక్సీ పెట్టి ఆ దేవుని నామం అవమానము వద్దని చెప్పాడు ఆయన. నా సమాధి అడ్డు చేయాలో ఆయన సరిపోకముందు చెప్పాడక్క ప్రకాశ్ అన్నని, నా సమాధిలో ఉప్పయ్యొద్దు, నా సమాధిలో 4 మోసిన వారికి థ్యాంక్స్ చెప్పండి, నాకు సమాధి కూడా కట్టొద్దు, ఆ కట్టే ఏదన్నా ఉంటే అమౌంట్ దేవుని బిడ్డలకి మందిరంలో ఇవ్వండి, దేవుని పిల్లలకు పరిచర్య చేసి మ్యూజిక్ కానీ అని కొనుక్కునే వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందక్క? వేస్ట్ చేయకండి డబ్బులు, ఉప్పు వేయొద్దు నా సమాధిలో, నాకు ఒకవేళ నా పెట్టెలో పెడితే సిలువ పెట్టండి, ఎందుకంటే జీవితాంతం సిలువ మోసాను. ఎట్లా చేయాలో ఆయన చెప్పాడు సమాధిని. అందుకే అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నవాడికి క్రీస్తునందు మృతులైతే మంచి పోరాటం పోరాడంటే ఆ వచనం పెట్టాలి ఫ్లెక్సీలో. మరి అసలు మందిరానికి రాని వాళ్ళకి పెడితేట అవమానం కదా. అందుకనే మంచి అట్ట పెట్టొద్దని ఈ వచనము దైవజనులు భక్త్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయన పెట్టె మీద రాశారు. ఏమని? 2 తిమోతి పత్రిక 4:7 నేను మంచి పోరాటము పోరాడి తిన్న నా పరుగు విశ్వాసాన్ని ఐ ఫినిష్డ్ మై కోర్స్. దైవజనులు భక్త్ సింగ్ గారు. మరి అట్లాంటి దైవజనులు ఎవరైనా దేవుని మందిరానికి వచ్చి రాస్తే పెడితే అర్థం ఉంది. మందిరానికి రాని వాళ్ళకి ఇష్టానుసారంగా తిని తాగిన వాళ్ళకి పెడితే అవమానం కదా. అందుకని మరి ఆయన వచ్చాడు బహుమానాలు, నీకు ఏ బహుమానం ఇస్తాడు? మంచిగా పోరాడి విశ్వాసం కాపాడుకుంటే మంచి పోరాటానికి నీతి కిరీటం, నువ్వు శ్రమలు సహిస్తే 2:10 ప్రకటన గ్రంథం జీవ కిరీటం, నువ్వు మంచిగా పరిచయం చేస్తే నా ప్రధాన కాపరి పత్తి మహిమా కిరీటాలు ఉంటాయి, నువ్వు పాపాన్ని జయిస్తే యేషోబులకు అక్షయ కిరీటం. అర్థమైందక్క? ప్రకాశమైన కిరీటం, నువ్వు జ్ఞానం సంపాదిస్తే అంట 10 కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. ఒక్కొక్క బహుమానాలు ఇస్తాడు దేవుడు. ఆయన బహుమానాలు అక్కడ 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి పరిచర్య చేసిన వాళ్ళకి మంచి కిరీటం, ప్రధానంగా మహిమా కిరీటం, శ్రమలు సహించిన వాళ్ళకి జీవ కిరీటం, మంచి పోరాటం నీతి కిరీటం, మంచిగా పాపాన్ని జయించిన వారికి అక్షయ కిరీటం, సువార్త మంచిగా చేసిన వారికి జాయ్ అక్షయ ఏ కిరీటం, సంతోష కిరీటం. చూడండి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:19 మొదటి దశలోనిక 2:19 ఏలయనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయం ఎదుట మీరే కదా, నిక్షేముగా మీరే ఆ మహిమయు. చూడండి ఆయన మహిమ ఆనందం మనమేనంట. అక్షయ కిరీటం ఇస్తాడంట, ఇన్కరప్టబుల్ క్రౌన్ అని ఇంగ్లీష్. చూడండి కిరీటాలు బహుమానాలు కావాలంటే ఆయన నిలబడ్డప్పుడు మరి నీకు ఏ బహుమానం వస్తుంది? ఆయన త్వరగా వస్తున్నాడు, వచ్చినప్పుడు సంఘం ఎత్తబడ్డప్పుడు నీకే బహుమానం? మరి దేహం మీద జరిగించిన క్రియలు మంచి చేసామా చెడ్డది నువ్వు చూసుకోవాలా. నీకు నువ్వు నాకు నేను బలలో పాలు పొందక ముందు మరి ఒకసారి పరీక్షించుకోవాలా, నీకే బహుమానం వస్తుంది? ఆయన త్వరగా వస్తున్నాడు, నీ క్రియల చొప్పున నీకు సిద్ధపరిచిన జీతం బహుమానం ఇస్తాడు. అందుకే రహస్య రాకళ్ళు ఎత్తబడి అక్కడ సంఘం 7 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ 7 సంవత్సరాలు శ్రమలన్నీ అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తుంది. 1000 ఏళ్ల పరిపాలన కూడా ఉంటాయి.
1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇక్కడ అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తుకి యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ప్రకటన 21 అధ్యాయం నెరవేరుతుంది. గోగు మాగోగు యుద్ధం తర్వాత చూడండి, ధవళ సింహాసనం తీర్పు. ఆఖరిగా ఇంకొక తీర్పు ఉంది. ఇది విశ్వాసులకు తీర్పు. అవిశ్వాసులకి, దేవుని ఎరగని వారికి ఇంకొక తీర్పు ఉంది. చూడండి ప్రకటన గ్రంథం. ఇది ధవళ సింహాసనం తీర్పు అన్నారు. 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనము ఒకని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట అప్పుడు గ్రంథములు ఎప్పుడేను, మరియు జీవ గ్రంథం ఏరొక గ్రంథం ఎప్పుడేను, ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటి ప్రకారం తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను, మరణము పాతాళ లోకం వాటి వశంలో ఉన్న మృతులను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు. మరణమును మృతులు అగ్నిగుండములో పడవి. ఈ అగ్నిగుండము రెండవ, చూడండి అగ్నిగుండం ఉంది, రెండవ మరణం. ఇది ధవళ సింహాసనం అవిశ్వాసులకు తీర్పు. ఇందాక చూసింది 2:5-10లో విశ్వాసులకు తీర్పు. ఈ దేహంతో జరిగించిన క్రియలు మంచిగానే వాటి బహుమానాలు ఇస్తారు. కిరీటాలు, చిన్నపిల్లల VBSలో కిరీటాలు పెడతారు కదా, ఆ కిరీటాలు అనేది దానికే సాదృశ్యం. వాళ్ళు వచ్చినప్పుడు నీకే బహుమానం వస్తుంది. మరి ధవళ సింహాసనాన్ని తీర్పుకి వెళ్ళిన వారికి అగ్నిగుండానికి వెళతారు. వాళ్ళు రెండవ మరణానికి పాత్రలు. 2 మరణాలు ఉన్నాయి మనిషి. మొదటి మరణం అందరికి కామన్, పుట్టినవాడు గట్టక తప్ప ప్రతివాడు మరణిస్తాడు. కానీ రెండవ మరణం ఎవరి పేరైనను జీవ గ్రంథంలో లేకపోతే వాడు రెండవ మరణానికి, ఇక్కడ ఉంది కదా 2:15 చదవండి మళ్ళీ. 14-15 అందరం చదువుతాం. 20:14-15. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో, ఈ అగ్నిగుండము రెండవ ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండములో, చూడండి అగ్నిగుండంలో పడవేయబడ్డ రెండవ. అందుకే ఒక్కసారి పుడితే 2 మరణాలు ఉన్నాయి సహోదరుడా. ఒక్కసారి పుట్టాడంటే 2 మరణాలు. 2 సార్లు పుట్టితే 1 మరణం. నువ్వు 2 సార్లు పుట్టావా, ఒక్కసారి పుట్టావా? క్వశ్చన్ అర్థమైందక్క? మొదటి మరణం అందరికి కామన్. తల్లి గర్భంలో నుంచి పుట్టిన వారు అందరూ చనిపోతారు. కానీ రెండవసారి పుట్టడం అంటే అదే మనకి యేసు ప్రభు అని నోటితో ఎట్ట జన్మించాలి? యోహాను సువార్త 3:3. ఎట్ట రెండవ పుట్టుక? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని. చూడండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా. మరి నువ్వు జన్మించినావా అంటే రెండవసారి తల్లిగా ఆయన అడుగుతాడు. ముసలాయన ఏమని అడిగాడు చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడు? రెండవ వారు తల్లి గర్భమందు నేను ఒకడు నీటి మూలంగాను జన్మించితేనే గాని నిశ్చయముగా. ఎట్ట జన్మించాలా? ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మిస్తేనే రెండో మరణం నీకు. ఆత్మ మూలంగా అంటే అదే మనకి ఇందాక చెప్పా, యేసు ప్రభువు నోటితో అదే ఆత్మ మూలం. నీకే మరణము లేదు. అర్థమైందక్క? ఇంకా క్లియర్ కావాలంటే అపోస్తుల కార్యాలు 2:38 చూడండి. 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అప్పుడు మీరు ఎప్పుడు 37 చదవాలి. వారి మాట విని హృదయములో
నొచ్చుకొని. వారు ఈ మాట విన్నారంట. అక్కడ పేతురు ప్రకటిస్తున్నాడు శాస్త్రులకు, అందరికి, యూదులకు. వారందరూ ప్రకటిస్తుంటే వారి మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే మూల భాషలు ఏమనేసారు? ఒకటే కింద పొడవబడి. పొడవబడి అంటే ఏం పొడిచారు? హృదయంలో పొడవబడ్డారంట. హృదయం పొడిచారంట, హృదయంలో లాన పొడిచారంట. వారి హృదయం అప్పటిదాకా బండలాగా కఠినంగా ఉంటే హృదయంలో చూడండి 2:38 మీరు మారు మనసు కాదు. 37 వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని అంటే పొడవబడి. సహోదరులారా మేమేమి చేద్దామని అడగగా అప్పుడు చెప్తున్నాడు ఏం చేయాలా? హృదయంలో పడవబడి హృదయాన్ని మరి ఏం చేసుకోవాలంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను అప్పుడు వస్తుంది మారు మనస్సు, అప్పుడు విమోచన. అలా పొందినప్పుడు ప్రతి వారికి నూతన మనసు అప్పుడు వస్తుంది. కానీ నూతన జన్మను లేకపోతే అందుకే ప్రియులారా 2 జన్మలు ఉన్నాయి. ఒకటి క్రీస్తుని అంగీకరించిన వారు, రెండోళ్ళు అంగీకరించిన వారు. నువ్వు అంగీకరించినావా? ప్రైజ్ లార్డ్. లేకపోతే ఇప్పుడైనా యేసును నూతన జన్మ అనుభవం పొందు. లేకపోతే నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నరకానికి ధవళ సింహాసనం తీర్పు ఉంది. ఏం తీర్పు అది? విశ్వాసులకు తీర్పు, బహుమానాల కొరకు. 2 కొరింథీ 5:10. ఈ ధవళ సింహాసనం ప్రకటన 20:14-15 నుంచి చూస్తే ధవళ సింహ థ్రోన్ ఆఫ్ వైట్ థ్రోన్ ఎవరికి తీర్పు అంటే అవిశ్వాస దేవుణ్ణి ఎరగని బిడ్డలు నరకానికి వెళతారు. అందుకే 21 ప్రకటన గ్రంథం 8వ వచనం అది చదివి మనం బలలో పాల్గొందాం. చూడండి ప్రకటన 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకొల్ల మాట గుండములలో 2వ మరణం ఉంది. ఎవరో 2వ మరణానికి పాత్రలు ఇక్కడ రాశారు. 21:8 పిరికివారు. పిరికితనం కూడా నరకానికే పోతాం. ధైర్యంగా ఉండాలా. దేవుని బిడ్డలు ఎట్టుండాలా? పిరికి భయపడొద్దు. దేనికి? ధైర్యంగా ఉండు. పిరికివారు అవిశ్వాసులు, విశ్వాసం లేకపోయినా నరకానికే. అసహ్యులు, అసహ్యంగా ఉంటే. తర్వాత నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. మాంత్రికులు అంటే మంత్రాలు. కొంతమంది వెళ్ళి చెయ్యిస్తారు. జాతకాలు. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు. చూడండి ఎన్లిస్ట్. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకాల్లో మండ గుండాల్లో. అది 2వ. అందుకే ప్రియులారా 2 మరణాలు ఉన్నాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఆశీర్వాదం కావాలంటే శాపం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. నీకేది కావాలి? అందుకే ఎడమ చేతి పక్కన మేకలు, కుడి చేతి పక్కన గొర్రెలు ఉన్నాయి. ఆశీర్వాదించబడిన వారని కుడి పక్కన గొర్రెలను పిలిచాడు. ఎడమ చేతి పక్కన వాడిని శాపం ఉన్నది, మేకలు అన్నాడు. మరి నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రకటన మత్తయి సువార్తలు 25 చూద్దాం. ఆశీర్వాదం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. నీ శాపం పోవాలంటే, దేవుడు దీవించాలంటే దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళని ఎంత మాత్రమును త్రోసివేయాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వాదించబడతారు. లేకపోతే అందుకే తీర్పు అనేది ఉంది, జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో మరి నువ్వు వెళ్తే నరకానికి వెళతావా? కాబట్టి మళ్ళీ మనం విమర్శించుకుంటే తీర్పు ఉండదు. 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. విశ్వాసులకు ఉంది, అవిశ్వాసులకు కూడా చూసాం. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? బహుమానాల కొరకు వెళతావా? లేకపోతే తీర్పు కొరకు నరకానికి వెళతావా? నువ్వే చూసుకోవాలి. నేను పరీక్షించుకొని బలలో పాలు పొందాలని మనవి. థ్యాంక్ యూ.